కీర్తనలు 15వ అధ్యాయం 1వ వచనము. యెహోవా నీ గుడారంలో అతిథిగా నుండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన చాలండి ఒక వచనం ప్రార్థన చేసుకుందాం చిన్న సహాయం కొరకు. మహాపరిశుద్ధుడవు దేవా, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను మీరు నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, నా ద్వారా మీరే మహిమ పొందగలరండి. సమస్తమైన మహిమ మీకే ఆరోపిస్తూ వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడిగి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ 15వ కీర్తన అందరికీ చాలామందికి కంఠస్థ వచ్చి ఈ కీర్తన ఎవరికి కొత్త కాదు. అయితే కొన్ని విషయాలు మనం ఈరోజు దేవుని దగ్గర నేర్చుకుందాము. 15వ కీర్తన పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు అద్భుతంగా రాసించుతాడు మనకి. ఇక్కడ కీర్తన మనం 13వ కీర్తన దగ్గర చూసుకుంటే 13వ కీర్తనలో దావీదు మహారాజు ఏమంటాడంటే, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు అని ప్రశ్న వేస్తాడు. 14వ కీర్తనలో దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారని చెప్తున్నాడు. 15వ కీర్తన వచ్చేసరికి నీ గుడారంలో ఎవరు ఉండగలరు అని అడుగుతున్నాడు. 16వ కీర్తనలో దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను. అంటే ఇక్కడ ఒక డ్రాస్టిక్ ఎమోషనల్ చేంజ్ చూస్తాం మనం. అంటే తన వెళుతున్న మానసిక ఒత్తిడి మనం చూస్తాం. ఇక్కడ మొదట ఏమంటున్నాడంటే, ఎన్నాళ్ళ వరకు నాతో మాట్లాడకుండా ఉంటావు నువ్వు, నీ ముఖం ఎన్నాళ్ళు నాకు కనపరచకుండా మరుగు చేసుకుని ఉంటావు అని మాట్లాడుతూ, తర్వాత ఏమంటున్నాడంటే, ఓకే నువ్వు నాకు కనిపించట్లేదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బుద్ధిహీనులు, దేవుడి నాకు సహాయం చేయట్లేదు, దేవుడి నన్ను చూడట్లేదు, బుద్ధిహీనులు అనుకుంటున్నారు, కానీ నేను అనుకోవట్లేదు అని ఏం చెప్తున్నాడంటే, నీ గుడారములో అతిథిగా ఎవరు ఉండగలరు అని చెప్తూ 16వ అధ్యాయంలో నీ శరణు జొచ్చి ఉన్నాను నేను, ఎవరు ఉండగలరో చెప్తూ నేను ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఈ కీర్తనలన్నింటినీ ఒక దగ్గర పెట్టడానికి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అన్వయించినప్పుడు ఆయన అలాగా ఏర్పరిచాడు. అంటే స్టెప్స్ చూపిస్తున్నాడు మనకు. ఏంటిదంటే, మనం నిరాశలో ఉన్నాము, దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటూ దిగజారిన స్థితిలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంకా రాళ్ళే వేస్తారు మనకి. నీకే జరిగింది ఇలాగే, ఎవరికి జరగలేదు, నీకే ఎందుకు ఇలా జరుగుతుంది, అంటే నువ్వు సరిగా లేవు దేవుని దగ్గర అన్న ఒక ప్రశ్న 14వ కీర్తనలో చూస్తాము. దానికి రెస్పాన్స్ దావీదు మహారాజు అద్భుతంగా ఇస్తున్నాడు. ఏమంటే, నీ గుడారంలో ఎవరు ఉండగలరు, ఎవరు పడితే ఆడు ఉండలేడానికి ఆస్కారం లేదు అని చెప్తూ 16వ అధ్యాయంలో నేను నీ గుడారంలో అతిథిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను, నీ శరణు జొచ్చి ఉన్నాను అని మాట్లాడుతున్నాను. అంటే ఈ 4 అధ్యాయాల్లో మనం నేర్చుకోగలిగింది ఏంటిదంటే, ఈరోజు ఖచ్చితంగా నిరాశ నిస్పృహలో ఉన్నవాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా లేని వారు ఎవరు ఉండరు. చెప్పుకుంటారు, చెప్పుకోలేరు, అంతే. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలాగయ్యాను అన్న వాళ్ళు ఉన్నారు. పక్కన వాళ్ళు కూడా సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఉండవచ్చు. అంటే నీకు ఇలాగ జరగడం కరెక్టే, నువ్వు ఏం చేసుంటావు అన్న మాటలు కూడా మన మీద రాళ్ళలాగా పడి ఉండవచ్చు. అయితే దావీదు మహారాజు ఈరోజు మనతో మాట్లాడేది ఏంటిదంటే, దేవుడు దావీదు మహారాజు ద్వారా మనతో ఏం మాట్లాడిస్తున్నాడంటే, ఆయన గుడారంలో అతిథిగా ఎవరు ఉండగలరు, అసలు గుడారం అంటే ఏమిటి అన్నది ఒక చిన్నగా మనం చూసుకుందాం. ఎందుకంటే సమయం అంకుల్ 20 నిమిషాలు అన్నాడు, ఎందుకంటే తొందరగా ముగించాలన్న ఆశతో అంకుల్ చెప్పారు. సో 20 నిమిషాల్లో ఎక్కువ రిఫరెన్స్లు ఏం తీయకుండా ఈ ఒక వచనాన్ని ఎక్కువ మనం ధ్యానం చేయడానికి ఆలోచన చేద్దాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఈ 2 వచనాలు చూసుకుందాము, మనము ఆరాధనలోకి వెళ్దాము. అయితే గుడారము మనకు తెలుసు. ఎప్పుడు మోషే ప్రవక్త మోషే ప్రవక్త యెహోవా దేవుడితో మాట్లాడిన తర్వాత ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ అందరినీ తీసుకుని వచ్చి ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ప్రతి చోట గుడారం వేస్తూ వచ్చారు. ఎక్కడైతే మేఘం ఆగిందో, ఆ షకీనా మేఘం ఎక్కడైతే ఆగిందో అక్కడ గుడారం వేసుకున్నారు, గుడారాన్ని ఏర్పరచుకున్నారు, ఉన్నారు, అలా ప్రయాణిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు గుడారం ఉందా అంటే మనకు గుడారం లేదు. అప్పట్లో గుడారం ఉండింది. గుడారం తర్వాత దావీదు మహారాజు రాసే టైంలో అప్పుడు యెరూషలేము దేవాలయం ఉండింది. ఇప్పుడు మనం కొరింథీలో చూసుకుంటే మనమే ఆ దేవాలయం అని మనకు అందరికీ తెలుసు. అయితే ఈ గుడారము మనకి ఎలాగా అనుభవించుకోగలం అనేది ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే గుడారము ఎలా ఉండేది అందరికీ తెలుసు. చిన్నగా చెప్తాను నేను. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనేమో అందరికీ తెలుసు ఏంటిది, మందసం ఉంటుంది, మందసం మీద కరుణాపీఠం ఉంటుంది,
కొంచెం ముందుకు వస్తే అడ్డుతెర ఉంటుంది అక్కడ, చాలా బలమైన అడ్డుతెర. అడ్డుతెరకు ఇవతల 3 వస్తువులు, సన్నిధి రొట్టెల బల్లలు, ధూపవేదిక, ఇటు పక్కన అదేంటిది నూనె, దాన్ని ఏమంటారు, కొంచెం అందించండి. దీపస్తంభం, థ్యాంక్స్. దీపస్తంభము, ధూపవేదిక, దీపస్తంభం, ధూపవేదిక, ఇటు పక్కన సన్నిధి రొట్టెల బల్ల. తర్వాత వస్తే ఇత్తడి బలిపీఠము, ఇటు పక్కన ఇత్తడి గంగాలము. అయితే ఇది అందరికి మనకు తెలుసు, చెక్కతో చేయబడిన ఏంటివి అవి, పలకలు అని రాయబడి ఉంటుంది అక్కడ. పలకలు చెక్కలతో చేశారు మొత్తము. తర్వాత ఆ పలకల మీద ఒక లెనిన్ క్లాత్ వేశారు. 2 రకాలుగా లెనిన్ క్లాత్ చేస్తారు. వాటి గుండీలేసి, అంటే గుడారాన్ని కప్పారు. అంటే గుడారం ఏంటిదో చెప్తున్నాను చిన్నగా ఉదాహరణకి. ఆ లెనిన్ క్లాత్ మీద మేక వెంట్రుకలతో ఇంకో క్లాత్ కప్పారు. దాని మీద ఎర్ర రంగు పూసిన పొటేలు చర్మాన్ని కప్పారు. ఆ చర్మం మీద సముద్ర వత్సల చర్మము కప్పినట్టు మనం చూస్తాం. ఇదంతా ఒక దేవుని యొక్క గుడారం, ప్రత్యక్ష గుడారం. ఇలాగే ఏర్పరచమన్నాడు మోషే, అలాగే చేస్తాడు. మనం అక్కడ నిర్గమకాండం 23వ అధ్యాయం నుంచి 40 అధ్యాయం వరకు మొత్తం 17 అధ్యాయాలు చూసుకుంటే దేవుడు చెప్తాడు, నువ్వు గుడారాన్ని ఎలా ఏర్పరచాలి, గుడారం చుట్టూ ఎవరు ఉండాలి, తర్వాత నువ్వు ఎలాగ చేయాలి అని చెప్తూ ఒక మాట ఏమంటాడంటే, నేను కొండ మీద నీకు చూయించిన ఆ ప్రకారమే నువ్వు చెయ్యాలి. ఆ మాట చాలాసార్లు రాయబడి ఉంటుంది అక్కడ. నీ కొండ మీద ఎలాగైతే చూయించానో అలాగ చేయి, నీ కొండ మీద ఎలాగైతే చూయించానో అలాగ చేయి. అంటే ఈ గుడారానికి ఏదో ఒక ప్రత్యేకమైన ఒక స్థానం ఉంది, ఎందుకంటే దేవుడే చూయించాడు అక్కడ. సో దాని స్థానం ఏందో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే విచిత్రం ఏంటిదంటే, సంఖ్యాకాండంకి వచ్చినప్పుడు 2వ అధ్యాయం మొత్తం మనం చూసుకుంటే, అక్కడ 1 నుంచి 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం మొత్తం మనం చూసుకుంటే, ఈ గుడారం చుట్టూ ఎవరు ఉండేవాళ్ళో అక్కడ మనకు రాయబడి ఉంటుంది. అంటే ఎవరు పడితే ప్రత్యక్ష గుడారంలో వారు రావడానికి ఆస్కారం లేదు. దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. అంటే ఫస్ట్ ఒకరిని కాపలాగా ఉంచాడు దేవుడు, వారి చుట్టూ ఇంకోళ్ళని కాపలాగా ఉంచాడు. లేవీలను దేవుడు ఎన్నుకున్నాడు. అహరోనుని బట్టి ఏమంటాడంటే, నిన్ను ఎన్నుకుంటున్నాను నేను, నీ బట్టి నీ కొడుకులందరూ యాజకులు అవుతారు. సో మనము లేవీలను చూసుకుంటే, లేవీకి 3 కుమారులు, కహాతీయులు, గెరేషీయులు, మొరారీయులు. ఈ 3 కుమారులను ఏమంటాడంటే, మీరు గుడారంకి అహరోను, మోషే, అహరోను కుమారులు యాజకులైన వాళ్ళందరూ గుడారానికి తూర్పు వైపున మీరు గుడారాలు వేసుకోండి. తూర్పు పడమర వైపుననేమో గెరాషీయులు మీరందరూ వేసుకోండి. ఉత్తరం వైపుననేమో మొరారీయులు. తర్వాత సౌత్ సైడ్ వచ్చేసి 3వ వాళ్ళు ఎవరు, కహాతీయులు. మీరందరూ గుడారం చుట్టూ ఉండాలి. ఎవరు పడితే, అంటే ఇశ్రాయేలు సైతము నా దగ్గరికి రావాలంటే, ఇశ్రాయేల్ అంటే లేవీలు కాకుండా మిగతా 12 గోత్రాలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ యోసేపుని 2 గోత్రాలుగా చూస్తాం, ఎఫ్రాయిం, మనష్షే గోత్రాలుగా. ఆ 12 గోత్రాలు దాటుకుని రావాలంటే మిమ్మల్ని దాటుకుని రావాలి. మిమ్మల్ని నేను ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రొటెక్షన్గా పెడుతున్నాను. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుడు మనల్ని ప్రధాన యాజకుల యొక్క గుంపులో చేర్చాడు. అంటే మనం ఎక్కడున్నాము, ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ గుంపులో లేము. నెక్స్ట్ లైన్ ఆఫ్ గుంపులో చూసుకుంటే 4 క్యాంప్స్ కనిపిస్తాయి మనకు అక్కడ. రూబేను క్యాంప్ ఒకటి, యూదా క్యాంప్ ఒకటి, ఇటు పక్కన చూసుకుంటే దాను క్యాంప్ ఒకటి, ఇటు పక్కన ఎఫ్రాయిం క్యాంపు. 12 గోత్రాలను 3 భాగాలుగా చేసినట్టు మనం చూస్తాం. ఎఫ్రాయిం క్యాంప్లో ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీన్ ఉంటారు. రూబేను క్యాంప్లో రూబేను, సిమ్యోను, గాదు ఉంటారు. తర్వాత దాను క్యాంప్లో దాను, అషర్, నఫ్తాలి ఉంటారు. ఇటు పక్కన యూదా క్యాంప్లో యూదా, ఇశ్శాకారు, జబులోను. వీళ్ళందరూ 12 మందిని మనము అక్కడ గుడారం చుట్టూ, అంటే దేవుడు ఏం చేశాడు, మధ్యలో ఆయన ఉన్నాడు, ఆయనకు చుట్టూ లేవీలను ఉంచుకున్నాడు, కహాతీయులు, గెరారీలు, మురారీలు. తర్వాత ఇటు పక్కన మోషే, అహరోను. అంటే ఆయన చుట్టూ లేవీలందరిని ఉంచుకున్నాడు ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రొటెక్షన్ కింద. సెకండ్ లైన్ ఆఫ్ ప్రొటెక్షన్, వారి చుట్టూ 12 గోత్రాలు ఉన్నారు. అటు బయట ఉన్నవారు ఎవరు, మనము. ఇప్పుడు మనకున్న ప్రశ్న ఏంటిదంటే, నీ గుడారంలో అతిథిగా ఉండగలిగిన వాడు ఎవడు? మనం ఎక్కడున్నాము, గుడారాన్ని వదిలేసేయండి, గుడారం చుట్టూ ఉన్న లేవీలను వదిలేసేయండి, లేవీల చుట్టూ ఉన్న ఇశ్రాయేల్ని వదిలేసేయండి. మనం ఎక్కడ, వెనకాల ఎక్కడో ఉన్నాం. అసలు ఆ ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేదు, అది దాటుకుని లేవీల దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేదు, అది దాటుకుని ప్రత్యక్ష గుడారం ఆవరణంలో వెళ్ళడానికి అర్హత లేదు,
ఆ ఆవరణ నుంచి పరిశుద్ధ స్థలంకి వెళ్ళడానికి అర్హత లేదు, పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి అస్సలు అర్హత లేదు. అలాంటి మనలను దేవుడు ఒక్కసారి అలా తీసి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి అలా పడేశాడు. అంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కింద ఏమంటాడంటే ఆయన యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకు వాడే. నీతిని అనుసరించుచు, నీతి అంటే యేసుప్రభువారు. మనం యేసుప్రభువారిని అనుసరిస్తున్నప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తున్నాడు ఆయన మనల్ని? ఆయన గుడారంలో పడేస్తున్నాడు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలో మనం తీసుకెళ్ళి పెడుతున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటిదంటే చక్ మిస్లర్ గారని ఆయన చనిపోయారు. ఇప్పుడు ఒక 4 సంవత్సరాల క్రితం ఆయన ఒక వాక్యం విన్నాను నేను. ఆయన అద్భుతంగా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే ఆయన చెప్పిన మాటలు మీతో నేను పంచుకుంటున్నాను. ఆయన ఏమన్నాడంటే దేవుడు ఆ కొండ మీద మోషేకు ఒకటి చూయించాడు. అది చూయించింది అనేక మార్లు మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడుతూ వచ్చాడు? నేను నీకు చూయించిన ప్రకారం నువ్వు చేయి. సముద్ర వత్సరం కలుపు, నువ్వు కప్పు దాన్ని ప్రత్యక్ష గుడారం మీద నేను చూయించినట్టే చేయి. మందసమును చేయి, తుమ్మకర్రతో చేయి, దాని మీద బంగారు పూత పూయి, నేను చూయించినట్టే చేయి. తర్వాత ఇత్తడి బలిపీఠం చేయి, ఇన్ని మూరలు ఉండాలి, ఇన్ని మూరలు ఎత్తు ఉండాలి, ఇన్ని మూరలు పొడుగు ఉండాలి, దాని మీద ఇత్తడి అంతా పొదిగించాలి, నేను చెప్పినట్టే, నేను చూపించినట్టే నువ్వు చేయి. అంటే ఆయనకి ఏదో ఒకటి చూయించాడు దేవుడు. ఏం చూయించంటాడు అన్న ఆలోచన మనం చేస్తే, మన యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసుకుంటే, అక్కడ యెషయా ప్రవక్త కానీ లేదా యెహెజ్కేలులో చూసుకుంటే, అక్కడ వారిద్దరూ ఒక గొప్ప అద్భుతమైన దర్శనం చూసినట్టు మనం చూస్తాం. అక్కడ ఏముంటుందంట? మహామహుడగు ఒక దేవుడు సింహాసనం మీద కూర్చుంటే 4 జీవులు అక్కడ ఆయన చుట్టూ ఉన్నట్టు మనం చూస్తాం. ఎవరండి ఆ 4 జీవులు? ఎవరండి? మనిషి ముఖం పోలిన ఒకటి, ఇంకోటి వృషభమును పోలిన ముఖం ఒకటి, ఇంకొకటి ఈగల్ మన పక్షిరాజు ముఖం వల్ల ముఖం ఒకటి, ఇంకొకటి సింహమును పోలిన. యెషయానేమో 4 తలకాయలు ఉన్నట్టు చూస్తాడు, యెహెజ్కేలేమో 4 ఉన్నట్టు అక్కడ చూస్తాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఇక్కడ కూడా ప్రత్యక్ష గుడారము అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ 4 క్యాంప్స్ చూసాం మనం. యూదా క్యాంప్ ఆఫ్ యూదా, అందులో 3 ఉన్నారు, జబులూను, ఇశ్శాఖారు, యూదా. 3 కలిసి ఒక క్యాంప్, యూదా క్యాంప్. రూబేను క్యాంప్, రూబేను, సిమ్యోను, గాదు, 3 కలిసి రూబేను క్యాంపు. అటువైపును చూసుకుంటే మనస్సే, ఎఫ్రాయిము, బెన్యామీను 3 కలిపి ఒక క్యాంపు. ఇటు పక్కన చూసుకుంటే ఆఖరిగా దాను, ఆషేరు, నఫ్తాలి 3 కలిపి ఒక క్యాంపు. ఎందుకు దేవుడు ఆ 3నే ఏర్పాటు చేశాడు? ఎందుకు ఆ 3 ఆ విధంగానే ఎందుకు ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉన్నారని ఆలోచన చేస్తే, యూదా మనకు తెలుసు 49వ కీర్తన, క్షమించాలి 49వ ఆదికాండంలో ఉన్న 49వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన చదవండి. అక్కడ యాకోబు తన కుమారులందరిని పిలిచి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. యూదా గురించి ఏమంటాడంటే, యూదా నువ్వు కొదుమ సింహం అని అంటాడు అక్కడ. తర్వాత రూబేన్ ఏమంటే, నువ్వు నా జ్యేష్ఠ కుమారుడివి, నా ప్రథమ ఫలము, నువ్వు నాకు ప్రథముగా పుట్టావు. అంటే ఆయన మనుష్యుడిని, నాకు ప్రతి మనుష్యుడిగా నువ్వు ఉన్నావు. తర్వాత దానం చూస్తే ఏమంటాడంటే, నువ్వు సర్పం వంటివాడు, నువ్వు దేన్ని కాటు వేస్తావు. నువ్వు దేన్ని కాటు వేస్తావు? హార్స్, ఏదైతే రైడర్ ఎవరైతే ఉంటారో, గుర్రపు రౌతు వెళ్తున్నప్పుడు ఆ గుర్రపు రౌతు నువ్వు కాటేస్తావు, నువ్వు అంత బలమైన వాడవి అని చెప్తాడు. ఎఫ్రాయిము మనము ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో చూసుకుంటే, అక్కడ ఎఫ్రాయిం గురించి ఏమని మాట్లాడతాడంటే, నువ్వు వృషభము అని మాట్లాడతాడు అక్కడ. అంటే ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే, వారి యొక్క క్యాంప్స్ మనం సింపుల్గా ఉన్నాయి అనుకుంటాం, కానీ ప్రతి క్యాంపుకి ఒక జెండా వేసుకునే వాళ్ళు అంటారు. అంటే ఈ క్యాంప్ ఇటు ఉందంటే అక్కడ ఒక జెండా ఉండేదంట. ఈ జెండా ఏంటిదంటే, ఇప్పుడు యూదా క్యాంప్ ఉన్నాడంటే అక్కడ ఏం జెండా ఉండేది? సింహం గుర్తుండేది. ఎఫ్రాయిం క్యాంప్ ఉన్నాడంటే అక్కడ వృషభం అంటే ఆక్స్, మన ఎద్దు అంటాం, గిత్త, ఆ ఆక్స్ యొక్క జెండా ఉండేది. తర్వాత మనం ఇటువైపు చూసుకుంటే దాని దగ్గరకు వచ్చేసరికి మొదట వారిది సర్పం ఉండేదంట జెండా. అయితే సర్పం పెట్టుకునేసరికి అందరూ నెగిటివ్గా చూస్తున్నారంట. సర్పం ఎందుకు? నఖీష్, ఎందుకంటే ఎక్కడంటే మనం అక్కడ చూస్తాం, నఖాష్ అంటారు. ఏదైనా తోటలో సర్పం మనం అంటాం కదా, వాళ్ళు నఖాష్ అంటారు హిబ్రూలో. సో ఆ సింబల్కి దీనికి అవుతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, సర్పం, ఈగల్, ఏది మన పక్షిరాజు నోట్లో సర్పం ఉన్న అదొక ఫ్లాగ్ పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఇటువైపుకి వచ్చేసరికి మిగిలింది ఎవరు? రూబేన్ అయిపోయింది, ఎఫ్రాయిం అయిపోయింది, యూదా అయిపోయింది, దాను, 4 అయిపోయారు. మనం 4 చూసుకుంటే ఇప్పుడు మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంది, 4 క్యాంప్స్ ఉన్నాయి, ఒక్కొక్క క్యాంప్కి ఒక్కొక్క జెండా ఉంది. ఆ జెండాలు ఏమున్నాయండి?
ఎవరైతే యెషయా పరలోకమందు చూశాడో అవే అక్కడ కనపడుతున్నాయి. ప్రత్యక్ష గుడారం ఉంది, ఇటువైపున సింహం ఉంది, ఇటువైపున మనుష్య కుమారుడు ఉన్నాడు, అంటే మనుష్యుని పోలిన ఒక రూపం ఉంది, జెండా. అటువైపున ఎఫ్రాయిము వృషభము ఆక్స్ ఉంది, ఇటువైపున దాను ఈగల్ పక్షిరాజు. అంటే ఏంటిదంటే లిటరల్లీ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మీరు పరలోకంలో ఏదైతే చూస్తున్నారో ఆ 4 జీవులు పరిశుద్ధుడు 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 అని నిత్యం కోట్లాది కోట్ల దూతలు పొగడబడుతున్న ఆ దేవుడు స్వయాన్ని ఎక్కడ దిగి వచ్చాడు? ప్రత్యక్ష గుడారంలోకి దిగి వచ్చాను. నేను వచ్చాను, దానికి నమూనాగా మనకు చూస్తాం ఇక్కడ మనం. అంటే ఆయన చెప్పింది నేను మీతో పంచుకుంటున్నాను, నేను ఏదో రీసెర్చ్ చేశానని కాదు, ఆయన చెప్పింది మీతో పంచుకుంటున్నాను. అంటే అక్కడ పరలోకంలో ఏదైతే ఉందో అది పూర్తిగా దిగి వచ్చేసింది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు మహారాజు, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు? మనం రివర్స్లో పెట్టుకుంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసింపగలడు? ఎవరు నివసింపలేడు. అందుకని ఏం చేశాడు? ఆయన మన మధ్యలోకి వచ్చాడు. అందుకే నేను మీ మధ్యలో ఉండున్నట్లు మీరు నా కొరకు ఒక స్థలమును లేదా ఒక గుడారమును ఏర్పాటు చేయమన్నాడు దేవుడు. ఎందుకు? మీరు నా దగ్గరికి రాలేరు, నేనే మీ దగ్గరకు వస్తున్నాను. కానీ నేను మీ దగ్గరకు వస్తున్నా కాబట్టి మీరు ఎలాగ ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను వస్తాను, నా చుట్టూ ఫస్ట్ లేవీలు ఉండాలి, ఎవరు రావడానికి వీలు లేదు. వారి చుట్టూ వీళ్ళు ఉండాలి, మిగతా 12 ఇశ్రాయేలు. ఆ 12 ఇశ్రాయేలు కూడా ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. ఎందుకు? పరలోకంలో ఉన్న నమూనాకి సాదృశ్యంగా ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇంకో విచిత్రమైంది మనం చూసుకుంటే, ఇది మనకి ఎలా రిలేట్ అవుతుంది? మనం ఇప్పుడు గుడారంలో ఉండలేదు, మనం ఇది ఏం చేయట్లేదు, మనకి ఎలా రిలేట్ అవుతుంది అని ఒక చిన్న ఆలోచన చేస్తే, ఇది కూడా చక్ మిస్లర్ గారే చెప్పారు. మనము సంఖ్యాకాండంలో చూస్తే 2వ అధ్యాయం నుంచి చూసుకుంటే అక్కడ అన్నీ రాయబడి ఉంటాయి. ఏంటిదంటే రుబేనీలు ఎంతమంది ఉన్నారు, గాదీలు ఎంతమంది ఉన్నారు, లేదా 12 మంది గోత్రాలు ఎంతమంది ఉన్నారు అంటే ఒక లెక్క రాయబడి ఉంటుంది అక్కడ. నేను రాసుకొచ్చానండి, అవి చెప్తాను. యూదా వాళ్ళు 74,600, ఇస్సాకారు 54,400. అలా చూసుకుంటే ప్రతి ఒక్క లెక్క నీట్గా రాయబడి ఉంది. ఆయన అంటాడు, దేవుడు ఏమైనా పిచ్చోడా రాయడానికి? ఎందుకు రాస్తున్నాడు దేవుడు? సరే, ఒకటి ఏంటంటే ఎంతమంది వెళ్ళారో చెప్పారు. ఇప్పుడు చెప్పాలంటే ఐగుప్తు నుంచి ఇస్రాయేల్కి వచ్చారు, కనాన్కి వచ్చారు అప్పట్లో చాలామంది. అప్పుడు జస్ట్ 6 లక్షల కాల్బలం మంది రాశారు. ఇప్పుడు కూడా అలా ఏదైనా ఒక ముక్క రాయొచ్చు కదా. 15 లక్షల కాల్బలం ఉన్నారు. ఇక్కడ రాయబడిన వాళ్ళందరూ కూడా ఏంటంటే 30 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళే. అప్పుడు 6 లక్షల కాల్బలం ఏదైతే చెప్పారో వాళ్ళు కూడా 30 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళే, వీళ్ళు కూడా 30 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళే. కాకపోతే ప్రతి గోత్రానికి ఒక చిన్న లెక్క చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఈ గోత్రం ఉంది, ఇప్పుడు క్యాంప్ ఆఫ్ జూదా ఉంది, జూదా యొక్క క్యాంప్ ఉంది, అందులో జెబులోని ఇశ్శాకారు యూదా 3 ఉన్నారు. వాళ్ళు ప్రత్యక్ష గుడారపు తూర్పు దిక్కునే ఉండాలి. తూర్పు దిక్కున వాళ్ళందరూ టెంట్లు వేసుకోవాలి. అంటే ఇప్పుడు తూర్పు దిక్కున ఎవరు ఉంటారు? మోషే, అహరోను. ఫస్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్లో మోషే, అహరోను, వారి పిల్లలు ఉంటారు. వాళ్ళ వెనకాల వీళ్ళు స్టార్ట్ అయిపోవాలి. తూర్పునే ఉండాలి, ఇంక అంతే. ఉత్తరానికి వెళ్ళడానికి లేదు, దక్షిణానికి వెళ్ళడానికి లేదు. తూర్పున అలా వాళ్ళు క్యాంపులు వేసుకుంటే ఎంత దూరం అయితే అంత దూరం. మనం మొత్తం చూసుకుంటే వీళ్ళు 186,000 మంది ఉన్నారు. అంటే తక్కువలో తక్కువ ఒక 40,000 టెంట్లు ఉండేమో. ప్రత్యక్ష గుడారం తర్వాత ఒక 40,000 టెంట్లు అట్లా తూర్పున వేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే మనము దక్షిణ వైపున చూసుకుంటే ఎఫ్రాయిము, మనస్సే, బెన్యామీను వాళ్ళు 1,08,000 మంది ఉన్నారు. వాళ్ళు తూర్పు పడమరన అట్లా 1,00,000 మంది, ఒక 30,000 టెంట్లు అట్లా వేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా మనం చూసుకుంటే ఇటుపక్కన అటుపక్కన అందరూ తూర్పున, పడమరన, ఉత్తరాన, దక్షిణాన, మధ్యలో ఇంకా ఈశాన్యంలో, వాయువులో, ఆగ్నేయంలో ఎవరు ఉండరు, ఖాళీ ఉంటుంది ఆ ప్రదేశం. ఎందుకు ఇంత నొక్కానించి ఆయన చెప్పాడు లేదా నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక్కడ మనం లెక్క చూస్తే ఒకవైపు 1,86,000, ఒకవైపు 1,00,000, ఇటు పక్కన 1,50,000, ఇటు పక్కన 1,50,000. మనం ఒకవేళ కొండపైకి ఎక్కి చూస్తే ఆ సాదృశ్యం ఎలా ఉంటుందంటే సిలువ కనిపిస్తుంది మనకి, ఇంకేం కనిపించదు. మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఇటు పక్కన 1,50,000 మంది, ఇటు పక్కన 1,50,000, పైన 1,00,000 మంది, కింద 1,80,000. ఇటు పక్కన పొడుగు ఉంటుంది క్యాంపు, పైన కొంచెం చిన్న క్యాంప్ ఉంటుంది. ఇటు పక్కన సమానమైన క్యాంపు. పైనుంచి చూస్తే సిలువ కనిపిస్తుంది. అందుకే అక్కడ అంటే పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కటి రాసి ఉంచుతాడు. అక్కడ ఈశాన్యంలో ఎవరు ఉండకూడదు, ఆగ్నేయంలో ఎవరు ఉండకూడదు. అంటే నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ ఎవరు ఉండకూడదు. స్థలమంతా ఖాళీగా ఉండాలి. మీరు తూర్పున వెళ్ళాలంటే తూర్పునే వేసుకుంటానే వెళ్ళిపోవాలి.
మీరు ఉత్తరాన్ని వెళ్ళాలంటే ఉత్తరాన్ని వేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇటు పక్కన ఇటు పక్కన మనకు కనిపిస్తే ఖచ్చితంగా ఒక సిలువ ఆకారంలో కనిపిస్తుంది. అంటే ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఆనాడు గుడారం వేసినప్పుడు కూడా ఒక సిలువను చూసినప్పుడు బిలాము కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి శపించమని బారాకు అడిగినప్పుడు కొండ మీదకి వెళ్ళి చూసినప్పుడు నాకు తెలిసి బిలాముకి అదే దృశ్యం కనిపించుంటుంది. కింద చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? ఒక పెద్ద సిలువ ఆకారం. మనకు తెలియకపోయిండొచ్చు మనోడికి, కానీ మనకు తెలుసు కదా. ఇప్పుడు ఆయనకు తెలియదు సిలువ ఏంటిదో, అప్పటికి తెలియదు. ఎందుకంటే అప్పటికి రోమీలు రాలేదు, రోమీలు వేసిన శిక్షలు తెలియదు బిలాముకి. కానీ మనకు తెలుసు దేవుడు అంత నిష్టగా రాసిపోయి. అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు. ఇప్పుడు మనం చెప్పాలంటే నీ సిలువ దగ్గర అతిథిగా ఉండదగిన వాడేవాడు అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. నీ ప్రేమ దగ్గర అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధత దగ్గర అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ నీతి దగ్గర అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పవిత్రత దగ్గర అతిథిగా ఉండదగిన వాడు ఎవడని దేవుడు ఈరోజు ప్రశ్న వేస్తున్నాడు మనకి. అంటే దేవుడు మనతో మాట్లాడేది ఏంటిదంటే, నేను నీకు ఇంత చేశాను, మనం 4 రోజులు చూసుకున్నాం, ప్రేమ గురించి మాట్లాడుతూ వచ్చాడు. నీకు ఇంత ప్రేమ చేశాను, నీకు ఇంత కృప చూపించాను. నువ్వు ఫస్ట్ లైన్ ఆఫ్ సర్కిల్లో కాదు, సెకండ్ లైన్ ఆఫ్ ప్రొటెక్షన్లో కాదు, నువ్వు బయట ఉన్నవాడివి, అన్యుడుగా దూరంగా పడి ఉన్న వాడిని నేను తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలం తెరని చింపేసి అతి పరిశుద్ధ స్థలం దగ్గర కూర్చోపెట్టాను. నువ్వు కనీసం అతిథిగా అయినా ఉండగలుగుతున్నావా లేదా అని ఒక ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. పర్మనెంట్గా కాదు, అతిథిగా. అంటే అతిథిగా అంటే ఏంటంటే వచ్చి ఒక 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు, వచ్చి ఒక 2 గంటలు ఉండి పరామర్శించి వెళ్ళిపోయేవాళ్ళు. అలాగైనా మనం ఉండగలుగుతున్నామా లేదా అని ఒక ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. అలా ఉండడానికి అర్హతలు ఏంటిదంటే కింద మాట్లాడుతాడు, యథార్థమైన ప్రవర్తన ఒకటి, నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకుతూ, తర్వాత నాలుకతో కొండమలాడకుండా, చెలికాడికి కీడు చేయకుండా, పొరుగువారి మీద నింద మోపకుండా, నీచుణ్ణి అసహ్యంగా చూస్తూ, యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తూ, ప్రమాణం చేసినప్పుడు నష్టం కలిగినను మాట తప్పకుండా, ద్రవ్యం వడ్డీకి ఇవ్వకుండా, నిరపరాధిని చెరుపుటకు లంచం పుచ్చుకొనకుండా చేయువాడే. అంటే ఇవన్నీ సింపుల్ పాయింట్స్ చెప్తాయి. ఇవన్నీ మనం జ్ఞానం చేసుకుంటే చాలా టైం అయిపోతుంది. ఒకటే పాయింట్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఆయన గుడారం ఏంటో దేవుడు చెప్పాడు. నేను తెరను చింపేశాను, నా శరీరమును తెర ద్వారా మీకు ప్రవేశం ఉందంటాడు. ఆ గుడారంలో ఒక పెద్ద తెర ఉండింది. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య పెద్ద తెర, ఎవ్వరూ అడుగు పెట్టకుండా, ఎవరు వెళ్ళకుండా, కేవలం ప్రధాన యాజకుడు మాత్రం ఎప్పుడైనా ఒక్కసారి వెళ్ళడానికి ఆస్కారం ఉన్న ఆ తెరను ఆయన ఏం చేశాడంటే తన శరీరం అన్న తెర ద్వారా చింపేసినట్టు మాట్లాడు. అంటే తన శరీరమే ఒక ప్రత్యక్షపు గుడారము. ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న తెరను ఎక్కడ చింపేసుకున్నాడు ఆయన? ఆ కలువరిగిరి మీద తన శరీరమును చింపేసుకున్నట్టు మనము చూసుకోవచ్చు. అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది ఏంటిదంటే, ఒకటే మాట, ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకటి హెచ్చరిస్తున్నాడు, ఇంకోటి మనకు ఆదరణ ఇస్తున్నాడు. ఏంటిదంటే, నువ్వు దూరంగా లేవు, నువ్వు ఎక్కడో లేవు, నేను తీసుకొచ్చి నా పక్కనే పెట్టుకున్నాను, కానీ నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావు లేదా అన్న ప్రశ్న మనకు వేస్తున్నాడు. ఆయన నీతిని అంటే ఏంటిదంటే, ఇవన్నీ మనంతట మనం చేయలేము. ఇప్పుడు మనమే ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు అక్కడ ప్రత్యక్ష గుడారంకి మనం చూస్తే అక్కడ తుమ్మకర్ర తీసుకున్నారు, దాని మీద బంగారు పూత పూసారు. తుమ్మకర్ర తీసుకున్నారు, వెండి పూత పూసారు. తుమ్మకర్ర తీసుకున్నారు, ఇత్తడి పూత పూసారు. ఇక్కడ మనం తుమ్మకర్రలము, మన మీద పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మనము బంగారంగా మారపడతాం. అంటే ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడు, మనం ప్రత్యక్ష గుడారంగా ఉన్నప్పుడు మనము దేవుని ఆలయంగా ఉన్నాము. పరిశుద్ధాత్ముడు మనలో నివసించినప్పుడే ఇవన్నీ చేయగలం, నీతిగా అనుసరించగలము, హృదయపూర్వకంగా నిజం పలకగలము, పొరుగువాని మీద నింద మోపము. ఆయన దృష్టికి నీచుడు అసహ్యుడు ఎలాగైతే ఉన్నాడో మన దృష్టికి కూడా నీచుడు అసహ్యుడుగానే ఉంటాడు. మనం వెనకేసుకురాం, నీచుడు కదా అని వెనకేసుకురాం, అసహ్యుడుగానే ఉంటాడు. తర్వాత ప్రమాణం చేసినప్పుడు ఎంత నష్టం వచ్చినా వెనక్కి తిరగడు. అంటే మాట అంటే అవునంటే అవును కానీ కాదంటే కాదు. అంటే ఇక్కడ మనము ఇంకా డీప్కి వెళ్ళట్లేదు. యెషయా 33వ అధ్యాయం కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ కూడా ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుడు దిగి వచ్చినాడు, దేవుడు దిగి వస్తున్నాడు. దేవుడు దిగి వచ్చినప్పుడు ఒక సింపుల్గా చెప్తాడు ఆయన, ఇప్పుడు నేను దిగి వస్తాను, పరిశుద్ధాత్మ నీ మీదకు పంపిస్తాను, పరిశుద్ధాత్మ అగ్ని వంటి వాడే, నీ మీదకు వచ్చినప్పుడు ఆయన నిన్ను కాలుస్తాడు, కానీ నీలో ఉన్న మలినం మాత్రం తీస్తాడు. అది నువ్వు అంగీకరించకపోతే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తా అంటున్నాడు? ఏడుపును పండ్లు కొరుకుటై ఉండు, ఇంకో అగ్నిలో పడేస్తాను. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, 2 అగ్నిలే.
కానీ ఒకటి మంచి అగ్ని, నీకు ఇప్పుడు తాత్కాలికంగా నొప్పి రావచ్చు, కానీ నీలో మలినం పోతుంది. ఆ అగ్నిలో ఎప్పుడు ఉంటావు అంటే 33 అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మత్తయి సువార్త 8వ అధ్యాయం చదివితే అక్కడ అద్భుతంగా ఉంటుంది. ఏంటిదంటే యేసు కొండ దిగి వచ్చి అని రాయబడి ఉంటుంది. అక్కడ 8వ అధ్యాయం స్టార్టింగ్ ఏముంటుందంటే యేసు కొండ దిగి వచ్చి అనేక మందిని అక్కడ స్వస్థపరిచినట్టు మనం చూస్తాం. అంటే ఆయన కొండ దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాము, ఆయన ప్రత్యక్ష గుడారమే మన దగ్గర తీసుకొస్తున్నాడు. అదే మనము నేర్చుకోవాల్సింది. ఇప్పుడు కొండ ఎక్కింది ఎవరండి? ఒక్కరే, మోషే ఒక్కరే ఎక్కి వెళ్ళగలడు కొండ దగ్గరికి. దేవుడు అన్నాడు, నువ్వు తప్ప ఎవరైనా కొండను ముట్టుకుంటే చచ్చిపోతారు, నువ్వు తప్ప ఎవ్వరు కొండ దగ్గరకు రాకూడదు, నువ్వు ఒక్కడివే రా. సింపుల్గా చెప్పాలంటే దావీదు మహారాజు వేసిన ప్రశ్నకి ఎవరు అంటే మోషే అని చెప్పచ్చు మనం ఆన్సర్, అంతే. అవన్నీ లక్షణాలు మోషేకి ఒక్కళ్ళలోనే కనిపిస్తాయి మనకి. కానీ దేవుడు చెప్పేది ఏంటిదంటే మీరు అక్కడికి రాలేకపోతున్నారు, నేనే మీ దగ్గరకు వస్తాను. నేను అక్కడ యేసు కొండ దిగి వచ్చి అని రాయబడి ఉంటుంది అక్కడ. అంటే దేవుడే మన కోసం వచ్చి ఆ కలువగిరి మీద ఎక్కి తన శరీరమును తెరను చింపేసుకుని మనకు ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోనికి కూర్చోబెట్టాడు. ఇప్పుడు మనం అదే ఉన్నాము, అతి పరిశుద్ధ స్థలంలో. తండ్రి దేవా అంటే ఆయన మన దగ్గరకు వచ్చి కూర్చుంటాడు, మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. మనం అతిథిగానైనా ఉండగలుగుతున్నామా లేదా అన్న ప్రశ్న దేవుడు ఈరోజు మనతో వేస్తున్నాడు. దేవుడి చిన్ని వాక్యం దీవించును కాక. ఆమేన్.